ఈ మధ్య కాలంలో మనమంతా తీవ్ర విషాదానికి గురి కావడం జరిగింది. అనుకోకుండా ఏదైతే రోడ్ యాక్సిడెంట్ మన బీజాపూర్ హైవేకి వెళ్లాల్సినటువంటి రోడ్డు మిర్జాపూర్ చెవెల దగ్గర ఒక ఆర్టీసీ బస్సు మరియు టిప్పర్ కంకర్ రాళ్లతో ఉన్నటువంటి టిప్పర్ యాక్సిడెంట్ కావడం మూలంగా 19 మంది వ్యక్తులు దుర్మరణం చెందడం, అదేవిధంగా చాలా మంది గాయాల పాలు కావడం, ఇవన్నీ కూడా మనం చాలా బాధతో క్షేత్రగాత్రులందరూ కూడా మనమంతా కూడా పరామర్శించడం జరిగింది. వాళ్లకు మన ప్రభుత్వం తరఫున కూడా 7 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాలను ఓదార్చడానికని చెప్పి ప్రభుత్వం కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ యొక్క హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్స్ అన్ని కూడా ప్రభుత్వం తరఫున కడతామని కూడా చెప్పడం జరిగింది. నాకు నిన్ననే ఇది ఆర్డర్ కాపీ వచ్చింది. తేజ బలంత్రాపు ఇతను కోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్ లోపల ఫైల్ చేసినటువంటి ఆర్డర్ కాపీ అన్నది వాళ్ళు నిన్న రిలీజ్ చేసినారు. ఇది ఆల్రెడీ మనకు ఆర్డర్ మాత్రం మనకు గతంలోనే 3rd రోజే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ నిన్న వాళ్ళు బయటికి రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క రిలీజ్ చేసినటువంటి ఆర్డర్ లోపల చాలా క్లియర్గా NHAI షెల్ బి ఎట్ లిబర్టీ టు ప్రొసీడ్ విత్ ఆల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని చెప్పి రాయడం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ ఈ యొక్క రోడ్డు ప్రాజెక్ట్ సంబంధించిన నిర్మాణం కొనసాగించవచ్చు అని చెప్పి స్పష్టంగా గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ లోపల శ్రీమతి జస్టిస్ పుష్పా సత్యనారాయణ గారు, అదేవిధంగా డాక్టర్ ప్రశాంత్ గర్గవ్ గారు ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక ఈ పని ఎక్కడ కూడా ఆగదు. నేను అనునిత్యం ప్రతిరోజు కూడా నేషనల్ హైవేకి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతున్నాను. అదేవిధంగా రోడ్డు విస్తరణకు సంబంధించి ఎక్కడైనా ఏదైనా ఆటంకాలు ఉంటే స్థానికంగా ఆర్డీఓ గారిని, అదేవిధంగా పోలీస్ అధికారులను కూడా మాట్లాడి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా తొలగించి ఈ పనులు వేగవంతం చేసే ప్రక్రియని ఒక పరిగి శాసనసభ్యుడిగా, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ యొక్క బీజాపూర్కి హైదరాబాద్ నుంచి ఏదైతే రోడ్డు వెయ్యాలని నేను గతంలో ఆస్కర్ ఫెర్నాండెస్ గారు ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఉత్తరాలు రాపించి నేను స్వయంగా తీసుకెళ్లి ఆస్కర్ ఫెర్నాండెస్ గారికి ఇచ్చి ఆయనతో ఎన్నో మీటింగ్లు కూడా పెట్టి దానికి సంబంధించి